అందరూ కలిసి అరమరికలు లేకుండా పని చేసుకోవాలి. కానీ ఒక్కటి సార్, అంటే కొన్ని రాష్ట్రాలు అబ్జర్వ్ చేస్తే, నాకు మొత్తం అంత నాలెడ్జ్ లేదు కానీ, ఒక మహారాష్ట్ర చూసినా, ఒక ఢిల్లీ చూసినా, లేదంటే ఇప్పుడు తెలంగాణ చూసినా, ఒక శక్తివంతమైన టీంని భారతీయ జనతా పార్టీ అంటే చిన్నగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు తయారు చేస్తుంది అనేది నాకు వచ్చిన ఒక అవగాహన అబ్జర్వ్ చేస్తూ ఉంటే. అది డబుల్ ఇంజన్ సర్కారు అనే ఒక నినాదం తీసుకురావడం వల్ల అది సాధ్యమవుతుందా, లేదంటే ఒక ఆల్టర్నేటివ్ ఇప్పుడున్న పార్టీలను చూసి, లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద విసిగిపోయి ఒక ఆల్టర్నేటివ్ కోరుకుంటుంటే జనాల అది రెడీ అవుతుంది? కర్ణుడి చావుకు 100 కారణాలు. అట్లాగే రాజకీయాలలో గెలుపుకైనా ఓటమికైనా ఒక కారణం ఉండదు, 100 కారణాలు ఉంటాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో గెలుపుకు కారణం ఏంటంటే సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పొత్తుని చూసి బోరు కొట్టింది వాళ్ళకి. ఎలాగంటే మైనార్టీ బుజ్జిగింపు. అదేంటంటే శివాజీ పుట్టిన గడ్డ అక్కడ. ఒకప్పుడు హిందుత్వ నినాదం ఇచ్చినటువంటి గడ్డ మీదన మైనార్టీలు బుజ్జిగిస్తూ మెజార్టీలు అవమానిస్తూ ఉంటే వాళ్ళతో ఉద్ధవ్ థాకరే లాంటి వాడు చేయగలపడంతో విరక్తి చెందిన ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అక్కడ. అది వాస్తవంగా అదేనేది ఇక్కడ సమస్య ఏంటంటే, నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ హిందుత్వమే లేదేంటి దాని దగ్గర. కానీ కాంగ్రెస్ ని వీటితో పోల్చుకుంటే హిందుత్వం ఒక సెక్యులర్ గా చూస్తా, సెక్యులర్ పార్టీ అండి నా బంధం. ఇంకా అందులో బేసిక్ గా ఏదర్ హిందూ పాజిటివ్. అదే సెక్యులరిజం అంటే ఏంటి? హిందువులు ద్వేషించడమా? కాదు కదా. సెక్యులరిజంకి అర్థం ఏంటి? పరిపాలన.